వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రక్షాళనతోనే ప్రారంభించినాను, అందుకే శ్యామలరావును నియమించినాను అని అన్నాడు. అంటే దీన్ని నేను మిగతా ఐఏఎస్ అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నట్ట, శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమైంది అనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్యామలరావు గారితో సమాన స్థాయి గల అధికారులు ఎవ్వరికీ కూడా సమర్థత లేదు అన్నటువంటి విషయం ప్రకటించినట్టే కదా చంద్రబాబు గారు. ఇదే శ్యామలరావు గారు లడ్డూలో కొవ్వు అంటే జంతువుల కొవ్వు కలపలేదు అని ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా శ్యామలరావు గారే. మరి శ్యామలరావు గారి ఆ సమర్థతని చూసినటువంటి మీరు లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినారని ఏ రకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరే ప్రకటన చేస్తారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అన్నదానం అన్నింటికంటే పవిత్రమైనది, అందులో అనుమానమే లేదు. కానీ ఆ అన్నదానాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం దర్శనానికి పోయినటువంటి వాళ్లకు మాత్రమే కాదు, కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన వితరణ జరగాలి అని నిర్ణయం తీసుకున్నది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి పాలనలోనే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నింటికంటే వైద్య సేవ చాలా మిన్న అని చెబుతున్నారు. ఈనాడు మీ పాలనలో, ఈ బోర్డు పరిపాలనలో రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ ఆసుపత్రిని చిదిమేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్విమ్స్ కు కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా ఏం అవసరం ఉంది, ఇది ప్రభుత్వం నడపాలి కదా అని మీ ఆలయ పాలక మండలి పెద్దలే మాట్లాడుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నా. అలాగే హిందువులు ఆలయ పరిసరాలలో ఉండకూడదు అన్నటువంటిదేదో ఈయనే తీసుకున్నటువంటి నిర్ణయంగా మాట్లాడుతున్నారు. హిందువులను తప్ప వేరొకరిని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాదు టీటీడీలోనే ఇక మీదట ఉద్యోగాలకు వాళ్లకు అనుమతి లేదు అని నిర్ణయం తీసుకున్నది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్న విషయాన్ని ఈ స్పష్టంగా గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్లకి ఈ నిర్ణయం తీసుకున్నది మేము, ప్రచారం దండుకుంటున్నది మీరు. ఇదేదో మీరు చాలా గొప్పలు మాట్లాడుకుంటున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నదే మేము. ఆనాటి ఆ పాలక మండలి తీర్మానాన్ని బయటికి వెలికి తీసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని.